హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా. గార్డెన్ సర్చ్ ద్వారా 75 బైకులు స్వాధీనం. డిఎస్బీవి జనార్దన్ రావు. ప్రమాదాలు చెప్పిరావు. ప్రాణ రక్షణ కోసం వాహన చోదకులు హెల్మెట్ విధిగా ధరించాలి. ఆర్డీఓ రాఘవరావు. 20వ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ అత్యాధునిక వేడుకల ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా. తెనాలిపట్న శివారు ప్రాంతం కాలనీలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారకూడదన్న లక్ష్యంతో జిల్లా పోలీస్ అధికారుల స్పష్టమైన సూచనలతో తెనాలి పోలీస్ యంత్రాంగం తమ నిధి నిర్వహణల ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేస్తున్న క్రమంలో తాజాగా గార్డెన్ సర్చ్ పేరిట డొక్కో గృహ సముదాయాల్ని డ్రోన్ కెమెరాలతో జల్లెడ పట్టారు. తెనాలి రూరల్ పరిధిలోని రూరల్ సీఐ నాయబ్ రాసుల నేతృత్వంలో టీడీకో హౌసెస్ లో తెల్లవారుజాము నుండి తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ జనార్దన్ రావు, రూరల్ సీఐ నాయక్ రసూల్, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు, 2 టౌన్ సీఐ రాముల నాయక్, 3 టౌన్ సీఐ సాంబశివరావు సుమారు 100 మంది పోలీసుల బృందాలుగా ఏర్పడి గార్డెన్ సర్చ్ లో పాల్గొన్నారు. టీడీకో హౌసెస్ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాహనాలు తనిఖీ చేసి సరైన రికార్డులు లేని 75 మోటార్ బైక్లను సీజ్ చేశారు. గృహ ముందరంలోని యువకుల చేత నేరాలకు ఘోరాలకు పాల్పడ్డబోమని, అసాంఘిక కార్యకలాపాలకు ఆసరా కల్పించబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్ చింతల ఆదేశాల మేరకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా గార్డెన్ సర్చ్ నిర్వహించామన్నారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడం, రౌడీ షీటర్లు, అనుమానిత వాహనాలపై నిఘా ఉంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. గార్డెన్ సర్చ్ లో అనుమానిత 75 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో తెనాలిపట్న రూరల్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం, నెంబర్ ప్లేట్ లేకపోతే డిటెక్ట్ కాదు, నెంబర్ ప్లేట్ తీసుకోవాలి. ఈరోజు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో తెనాలి రూరల్ పోలీస్ స్టేషను పెదరావూరు లిమిట్స్లో ఉన్న ఈ టిట్కో హౌసెస్, ఈ బ్లాక్స్లో అందరూ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన వాళ్ళు ఉంటున్నారు, కొంతమంది అద్దెకు ఉంటున్నారు, కొంతమంది స్టోర్ రూముల కింద కూడా వాడుతున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గంజాయి సంబంధించి కానీ, నేరస్తుల సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు కార్డన్ సెర్చ్ అనేది గౌరవ మా గుంటూరు ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేశాం. ఇందులో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు మొత్తం సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది కలిపి సుమారు 100 మంది ఈ ప్రోగ్రాంలో మార్నింగ్ 5 to 7 2 అవర్స్ ఇండ్లు చెక్ చేసి వాళ్ళ వివరాలు కనుక్కొని మొత్తం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గంజాయి సంబంధించి కానీ, నేరస్తుల సంబంధించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా మాకు తెలియపరచమని వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ రికార్డ్ సరిగా లేని, రికార్డ్ సబ్మిట్ చేయని సుమారు 75 వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ 75 వెహికల్స్ కూడా ప్రాపర్గా వెహికల్ రికార్డు ఉంటే రిలీజ్ చేయడం జరుగుతుంది, లేదంటే కన్సర్న్ ఆర్టీఏకి పెట్టి వాళ్ళకి ఆ బండి అప్పచెపుతాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన తెనాలి పోలీసులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడము, ఎక్కడి నుంచి వచ్చారు ఏందని అక్కడ చెక్ చేయడము, దీనిలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి వాళ్ళ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా కనుక్కోవడం జరిగింది. దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. వాటిలో కూడా మేము గ్యారంటీగా సాల్వ్ చేస్తాము, మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ చూస్తాము. అదేవిధంగా ఇక్కడ చాలా మంది పిల్లలు కొన్ని వ్యసనాలకి బానిసలైపోయి, చెడు వ్యసనాలకు బానిసలైపోయి గంజాయి, డ్రగ్స్ అని తీసుకుంటారని ఇన్ఫర్మేషన్ ఉంది కనుక ఇలాంటి ఏరియాల్లో మేము చెక్ చేయడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి కూడా పబ్లిక్ లో కోరుతుందంటే మీలో అవేర్నెస్ ఏర్పడాలి. ఈ తీసుకోవడం వల్ల ఎంతమంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి, దాంతో పాటు మన ఇల్లు పక్కనే ఉండడం వల్ల మన పిల్లలు కూడా దానికి బానిసలు అవుతారు. అందుకని మీరందరూ కూడా ఎవరైనా ఇలాంటి కానీ తాగడం కానీ, రాత్రి మత్తుగా పడుకోవడం కానీ, 24 గంటలు ఒకే రూమ్ లో కూర్చొని కలిపేసుకోవడం కానీ అట్లా ఎవరైనా చేస్తున్నట్లయితే మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ, డైల్ 100కి కానీ ఫోన్ చేయాలి. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతుంది మీకు. అందుకని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాము, ఎవరు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడడం కానీ, ఈ గంజా వంటి వాటికి తీసుకోవడం కానీ ఎవరు కూడా లోను కావద్దని ఈ తెనాలి సబ్ డివిజన్ తరఫున కోరుకుంటున్నాం. మన టౌన్ లో చాలా సందర్భాల్లో ఏదైనా అసాంఘిక కార్యకలాపం జరిగింది అంటే
ఏ ఏరియా అని మేము వెరిఫై చేసేటప్పుడు టిట్కో గృహాలని చెప్తా ఉన్నారు. రీసెంట్ గా కూడా కబేళ వంతెన దగ్గర చెక్ చేసేటప్పుడు కూడా వెహికల్స్, చాలా వెహికల్స్ కూడా రికార్డ్స్ లేవు, ఎక్కడ ఉంటారని టిట్కో గృహాలని చెప్పడం జరిగింది. అందువల్లే గౌరవ డిఎస్పీ గారు, రూరల్ సిఏ గారు ఈ టిట్కో గృహాలని చెకింగ్ అని పెట్టుకున్నాం. చూశారుగా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. పర్సనల్ గా ఈ బ్లాక్ అంతా కూడా మేము చెక్ చేస్తే ఒకటో రెండో బళ్ళకి రికార్డులు చూపించారు, మిగతా బళ్ళు అనేవి కూడా ప్రాపర్ రికార్డు లేదు. ఇందులో ఎస్పెషల్లీ ఒక కారు, ఆటోలు కూడా ఉన్నాయండి, మీరు గమనించండి. చాలా మంది కూడా ఈ గృహాలు ఎవరికైతే ఇచ్చారో గృహాల్లో వాళ్ళు కాదు, అందరూ కూడా రెంట్ బేస్డ్ గా ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు పేరు నిన్న చెప్పాం, ఎవరైనా ఎక్కడైనా ఇక్కడ అసహ్య కార్యకలాపాలు జరుగుతుంటే తప్పనిసరిగా పోలీసు వారి దృష్టికి తేవాలి. మేము ఇక్కడ చెక్ చేయడం పర్పస్ ఏంటంటే, చెకింగ్ అన్నది లేకపోతే అసహ్య కార్యకలాపాలు తెచ్చి మేరతాయి. చాలా మంది కుర్రోళ్ళు వచ్చిపోతా ఉన్నారండి, ఎవరో ఒక హౌస్ తీసుకున్నారు, ఇంటికి చాలా మంది వచ్చిపోతున్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు ఏదో ఒక రోజు మీ బాబు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇందాక సార్ చెప్పినట్టు గాంజా ఎవరైనా తెచ్చి ఇక్కడ ఈ ఏరియాలో బ్లాక్ లో తాగుతూ ఉన్నారంటే అందరూ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయేది ఉంది. చాలా మంది గౌరవప్రదమైన కుటుంబాలు కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చూశాం. కాబట్టి అందువల్ల ఇక్కడ యూత్ చెడిపోకుండా ఉండాలన్నటువంటి సత్సంకల్పంతో గౌరవ ఎస్పీ గారు ఈ సంకల్పం ప్రోగ్రామ్ ని రూపొందించడం జరిగింది. ప్రమాదాలు చెప్పిరావని ద్విచక్ర వాహన చోదకులు ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ విధిగా ధరించాలని ప్రజల్లో అవగాహన పెంచే దిశగా హెల్మెట్ ధోరణితో ద్విచక్ర వాహనంపై పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 1న ప్రారంభమైన జాతీయ భద్ర మాసోత్సవాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుండి హెల్మెట్ ధారణతో వాహన ప్రయాణం శ్రేయస్కరమనే విధంతో ఏర్పాటు చేసిన ద్విచక్ర వాహన ర్యాలీని ఆర్టీఓ అధికారి టి రాఘవరావు జెండా చూపించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 894 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వీటిలో 207 ద్విచక్ర వాహన ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, 94 మంది మృత్యువార్త పడ్డారని, హెల్మెట్ ధారణను నిర్లక్ష్యం చేయడం ద్వారా తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల కుటుంబాలకు దూరమయ్యారని అన్నారు. హెల్మెట్ ధారణ చేయాలన్నది ప్రభుత్వ శాసనంగా భావించాక వాహన ప్రయాణికుడి రక్షణ కోసం అనే విధానంగా అలవర్చుకోవాలన్నారు. ఇక బైక్ ర్యాలీని ప్రారంభం కార్యక్రమంలో 3 టవర్ ఎస్ఐ ప్రకాష్ రావు, పోలీస్ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తలకు గాయం కాకుండా, తద్వారా మరణించకుండా బయటపడవచ్చు. ఇక్కడ లాస్ట్ ఇయర్ సుమారు 894 అంటే 900 యాక్సిడెంట్లు జరిగితే 335 మంది చనిపోయారు. దాంట్లో 2 వీలర్ వాళ్ళు 94 మంది చనిపోయారు. 94 అంటే ఆల్మోస్ట్ 1/3, అంటే ప్రతి సుమారు 335లో సుమారు 100 మంది హెల్మెట్ ధరించకపోవటం వల్లనే చనిపోవడం జరిగింది మన గుంటూరు జిల్లాలో. కాబట్టి ఇది జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, జనవరి 1 నుంచి 31 వరకు. దీంట్లో భాగంగా ఈ హెల్మెట్ మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు హెల్మెట్ ర్యాలీ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ మన నిమ్మకాయల యాడ్ నుంచి బస్ స్టాండ్ వరకు జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహన పెంచుకుని ప్రజలందరూ కూడా ఆర్టీఏ తెనాలి పరిధిలో ఉన్న 5 మండలాల ప్రజలు, అలాగే మిగతా గుంటూరు జిల్లా ప్రజలు మొత్తం అందరూ కూడా ఈ అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 2 వీలర్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించే డ్రైవ్ చేయాలి. అలాగే వెనక పిలియన్ రైడర్ ఉన్నా కూడా అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఇద్దరికి దెబ్బ తగులుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే హెల్మెట్ కూడా ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ వాడాలి. 1988 ఎంవి యాక్ట్ 1988 సెక్షన్ 129 ప్రకారం కంపల్సరీ అంటే డ్రైవరు, పిలియన్ రైడరు, అంటే మోటార్ సైకిల్ డ్రైవరు, పిలియన్ ఇద్దరు హెల్మెట్ ధరించాలి విధిగా. అలాగే గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా చట్టాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. మోటార్ వాహన చట్టం రూల్ 138F ప్రకారం డీలర్ ద్విచక్ర వాహనం అమ్మేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్తో పాటు అమ్మవాళ్ళని నిర్దేశించినది. దీనిపై డీలర్లందరికీ అవగాహన కల్పించండి. కావున మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రహదారి ప్రమాదాల్లో కాపాడుకునే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు వాసవి యూత్ కార్యవర్గం పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం వాసవి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి వాసవి యూత్ వ్యవస్థాపకులు నాలం రజనీ కుమార్ మాట్లాడుతూ శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈ నెల 20వ తేదీన మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పండుగ దినోత్సవంగా విశేషంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్యు నాదెండ్ల మనోహర్ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం కార్యక్రమాల్లో సహస్ర గళములతో అమ్మవారి జ్ఞానామృత గీతాలాపన పొట్లూరి వెంకట ఆదిలక్ష్మి పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. 1108 మంది గాయనిమన్లు విశేషంగా ఆలపించే గానామృత సేవ ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆర్య వైశ్యులతో పాటు హిందూ సంప్రదాయాన్ని పాటించేవారు, గౌరవించేవారు అందరూ ఆహ్వానితులేనని కార్యక్రమాల కార్యాచరణను వివరించారు. ఈ సమావేశంలో కొప్పిరావు కిషోర్, కనుమర్లపూడి శ్రీనివాస్, మాజేటి బద్రీనాథ్, చీమకుర్తి సతీష్, దేశు రవి, వలివేటి సురేష్ తదితర వాసవి యూత్ సభ్యులు పాల్గొన్నారు. రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక ఆర్యవైశ్యులకి మాట ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి ఊళ్ళో కూడా ఆ నియోజకవర్గ అధికారికంగా చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఆర్యవైశ్యులందరూ కూడా తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో అందరూ కూడా ఆర్యవైశ్య అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అంతేకాకుండా రేపు ఉదయం మన దేవస్థానంలో జెండా వందనం, తర్వాత 108 మంది కన్యల చేత బిందెల కార్యక్రమం ఊరేగింపుగా వెళ్ళటం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇంకా గుళ్ళో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ తప్పనిసరిగా గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 20వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరం రేపు అమ్మవారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన బోస్ రోడ్లోని అమ్మవారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయవలసిందిగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి గడప నుండి, ఆర్యవైశ్యుల గడప నుండి కుటుంబ పెద్దలు వారి పిల్లల్ని తీసుకుని పొద్దున్నుంచి సాయంత్రం లోపల పొద్దున్నే 6ంటికి వైశ్య పతాక ఆవిష్కరణ ఉంది. తర్వాత ఆ కన్యలతో బిందెల ఊరేగింపు ఉంది. తర్వాత అమ్మవారి కుంకుమార్చన విశేష పూజలు ఉన్నాయి. సాయంత్రం సహస్ర గానామృత గీలాపన ఉన్నది. అట్లా రాత్రి 9 వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మీకు అనువైన సమయంలో ఏదో ఒక టైంలో మీ పిల్లల్ని తీసుకుని తప్పనిసరిగా ఈ కార్యక్రమాలకి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు పొందాల్సిందిగా వాసవి యూత్ తరపున, ఆర్యవైశ్య యూత్ తెనాలి పట్టణంలోని వాసవి యూత్ తరపున ప్రతి ఆర్యవైశ్యుడికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి ఆర్యవైశ్యులకి సముచిత గౌరవాన్ని ఆపాదించిన కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలందరూ పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఒకే గలంతో భక్తి గీతాలాపన జరిపించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాసవి మహిళకు వాసవి అమ్మవారి భక్తి గీతాల పుస్తకము మరియు ట్యాగు ఇచ్చి వారికి అనేక రకాల పూజలలో పాల్గొనే అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈ కూటమి ప్రభుత్వం రేపు అధికారిక పండగ చేసుకునే అవకాశం కల్పించడం, మరి ఇన్ని రకాల అవకాశాలు కలిగిన మన ఆర్యవైశ్యులందరూ కూడా రేపు గడప నుండి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కార దిశగా డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ 8 కు అర్జీల కార్యాలయ అధికారి శ్రీధర్ బాబు అర్జీల ద్వారా నుండి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి నిర్ణీత కాలంలో అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలన్న విధానంలో భాగంగా డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో
ఏవో శ్రీధర్ బాబు అబ్దిదారుల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 8 అర్జీలకు గాను రెవెన్యూ విభాగానికి 4, పంచాయతీరాజ్ విభాగానికి 2, విద్యుత్ విభాగంకు 1, మున్సిపల్ విభాగంకు 1 అర్జీ వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. ఎంపీడీఓ అత్తోటి దీప్తి, మండలంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మృతుల గౌరవంతో ముడిపడి ఉన్న ఐతనగర్ క్రైస్తవ సమాధుల తోట సమస్యను పరిష్కరించేందుకు పాలకులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించి త్వరగా స్థలాన్ని కేటాయించాలని ఐతనగర్ క్రైస్తవ సమాధుల తోట సాధన కమిటీ బాధ్యులు మరోసారి గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఐతానగర్ లో ఉన్న సమాధుల తోటలో మృతులను ఖననం చేయడానికి ఖాళీ ప్రదేశం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ 22న పట్నంలోని మున్సిపల్ రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వినతి పత్రాలు సమర్పించారు. స్థానికంగా ఉన్న మండల రెవెన్యూ అధికారులు, సబ్ కలెక్టర్, మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్రాథమిక కార్యాచరణ నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఐతానగర్, హయ్యర్పేట, పాడిసన్పేట నుండి 5,000 మంది సంతకాల సేకరణతో వినతి పత్రం సమర్పించారు. సమస్య తీవ్రతను గుర్తించామని చెబుతున్న వారంతా ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయకపోవడంతో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయంలో, డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన ఐతనగర్ క్రైస్తవ సమాధుల తోట సాధన కమిటీ కార్యవర్గ సభ్యులు మీడియాకు వాస్తవ పరిస్థితులు వివరించారు. మృతుల గౌరవంతో ముడిపడిన క్రైస్తవ సమాధుల తోట సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యపై ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కమిటీ బాధితులు పేర్కొన్నారు. దీన్ని కలెక్టర్ గారికి కూడా పంపినట్లు మాకు తెలియజేశారు. తర్వాత స్థానిక మంత్రివర్యులు వారిని కూడా కలిసి వినతి పత్రాన్ని నుంచి ఒక 5,000 మందితో సంతకాలు స్వీకరించి అక్కడున్న అవసరతను తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ఖచ్చితంగా అవసరమైతే ఉంది, తప్పకుండా ప్రభుత్వం తరఫున స్థలం మంజూరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ దాదాపు 3-4 నెలలు అవుతా ఉంది. మరి ప్రభుత్వం ఇంకా స్పందించకపోతే అక్కడైతే తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు. పితరుల జ్ఞాపకంగా ఉంచుకున్నటువంటి సమాధులను పగలగొట్టి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వారిని అక్కడ పూడ్చిపెట్టాల్సిన దుస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. ఇది అభివృద్ధి మరి రంగుల మేడలు, అద్దాల గోడలు, మరి రోడ్లు, భవనాలే కాదు, చనిపోయిన వారికి గౌరవం ఇవ్వడం కూడా మన రాజ్యాంగంలో హక్కు. కాబట్టి ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ఒక ఎమర్జెన్సీగా తీసుకుని ఖచ్చితంగా దీనిపై చర్యలు దీన్ని సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాం. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నట్టయితే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము మరింత తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్దామని ఈరోజు మరలా ఈ గ్రీవెన్స్లో స్థానిక ఐతానగర్, హయ్యర్పేట, పాడిసన్పేట సంఘస్థులు, సంఘ పెద్దలు, మరి స్థానికులతో కలిసి మరి ఒకసారి వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని, దీన్ని ఖచ్చితంగా అతి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులని వేడుకోవడం జరుగుతుంది. సమాధుల తోట గురించి ఎంఆర్ఓ గారిని కలిసి వారికి మెమోండో ఇవ్వడం జరిగినది. ఒక 3 months బ్యాక్ కలవడం జరిగినది. సార్ దాని గురించి ఈఆర్ఓ గారిని కూడా పంపించి ఉన్నారు. ఒకసారి మళ్ళా రిమైండ్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. ఐతానగర్ సమాధుల తోట ప్లేస్ కొరకు ప్రధాన కొడల్లో రంగు వెలిసిపోయి ఉన్న దేశ నాయకుల విగ్రహాలకు స్వచ్ఛందంగా రంగులు వేస్తూ తన దేశభక్తిని చాటుకుంటున్న షేక్ వలీ అనే దేశభక్తుల యొక్క ఉదంతమేది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళితే తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక కోడలలో దేశ నాయకుల విగ్రహాలు ఉన్నా అవి ఏమాత్రం ప్రజాదరణకు నోచుకోక రంగులు వెలిసిపోయి ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. నేడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఇస్తున్న ప్రాధాన్యత దేశ నాయకుల విగ్రహాలకు ఇవ్వటం లేదనేది పచ్చి నిజం. అయితే ఇందుకు భిన్నంగా ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీమ్ సభ్యులు షేక్ వలీ తనకు తానే స్వచ్ఛందంగా దేశ నాయకుల విగ్రహాలకు రంగులు వేస్తూ తన దేశభక్తిని చాటుకుంటున్నారు. తెనాలి ఐతానగర్లోని లోధరన్ చర్చి సమీపంలో గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి స్వచ్ఛందంగా రంగులు వేస్తున్న షేక్ వలీ మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమ సంస్థ పక్షాన దేశ నాయకుల విగ్రహాలకు స్వచ్ఛందంగా రంగులు వేస్తామని ప్రకటించారు. అంతేకాక తమ సంస్థ తరపున పర్యావరణ పరీక్షను సైతం ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని, వాయు కాలుష్య నియంత్రణకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. తన ఫోన్ నెంబర్కు సమాచారం ఇస్తే తానే స్వయంగా వచ్చి రంగు వెలిసిన దేశ నాయకుల విగ్రహాలకు స్వచ్ఛందంగా రంగులు వేస్తానని ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్కే వలీ.
ఏపీజే అబ్దుల్ కలాం యాంటీ పొల్యూషన్ టీం సంస్థ తరపున మన తెనాలి ఇతర ప్రాంతాల్లో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలందరికీ అన్నిటికీ ఉచితంగా పెయింట్లు వేస్తున్నాము. ఎందుకంటే జనవరి 25వ తారీఖు వస్తుంది. ఈ మహానుభావుడు మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి కృషి చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడి విగ్రహం ఇప్పటి వరకు ఈ దారిలో పోతున్నా ఎంతమంది పోతున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని మా సంస్థ తరపున మేము ఇట్లా పెయింట్ వేయడం జరుగుతుంది. దానికి మీ అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మా సంస్థ యొక్క ప్రధాన అంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, జాతీయ నాయకుల విగ్రహాలు, పెయింట్లు, ఈ 2 అంశాల మీద మేము కృషి చేస్తున్నాము. పర్యావరణ పరిరక్షణ అంటే ప్లాస్టిక్ కవర్లో నిదానంగా వాడకం తగ్గించండి. ప్రధానమైనది ఏంటంటే వాయు కాలుష్యం. మన భూమి మీద ఎక్కువ శాతం వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దానికి నివృత్తిగా వాయు కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రతి ఆదివారం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా భావించి మన వాహనాలని ప్రతి ఆదివారం మీకు వీలైతే ప్రయత్నించండి. తప్పకుండా ప్రయత్నిస్తే ఫలితం అనేది దక్కుతుంది. మన భావితరాలకి ఈ పొల్యూషన్ లేని వాతావరణం అందించడం అవుతాము. ప్రతి ఆదివారం మీ వాహనాలకి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సెలవు ఇవ్వండి చాలు. వాయు కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. భావితరాల భవిష్యత్తు కూడా మంచి వాతావరణం అందించగలుగుతామని మా సంస్థ తరపున మిమ్మల్ని అందరినీ ప్రాధేయపూర్వకంగా వేడుకుంటున్నాము. నా ఫోన్ నెంబర్ 9966104661. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు పలానా ఏరియాలో బొమ్మ ఉందని చెప్పండి, నేను వచ్చి మీకు పెయింట్ వేసేస్తాను ఉచితంగా. రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోను. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకొని మన జాతీయతను చాటి చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం. దయచేసి సహకరించండి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం సందర్భంగా గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలు, హోమకత్రువు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో తొలి అమావాస్య తిథిని పురస్కరించుకుని మహాకాల భైరవ రుద్ర హోమము, ఉమామహేశ్వర సహిత కాల భైరవ అభిషేక పూజలను శాస్త్రానుసారం విశేషంగా నిర్వహించారు. పరిసర గ్రామ భక్తులు, తెనాలి పట్టణ ప్రాంత భక్తులు విశేష హోమ కత్రువుల్లో అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చక స్వామి పూజా విధుల విశిష్టతను మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు ఈరోజు ఆదివారం అమావాస్య అందున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి అమావాస్య సందర్భంగా పురస్కరించుకుని స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు శ్రీ మహాకాల భైరవ రుద్రహోమం, అట్లాగే శ్రీ ఉమామహేశ్వర సహిత కాలభైరవ స్వామి వారి యొక్క అభిషేక కార్యక్రమ మహోత్సవాలన్నీ కూడా 50 మంది భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి, గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక పూజా కార్యక్రమాలలో చాలా మంది భక్తులు పాల్గొని వారి యొక్క భక్తిని తెలియజేసుకుంటూ స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులు మరియు దాతలందరికీ కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మరియు ఆ కాలభైరవ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఒక నర్సును ప్రేమించి మోసం చేసిన కేసులో అమృతూరు ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా న్యాయస్థానం సంచలనమైన తీర్పునిచ్చింది. గుంటూరు జిల్లా న్యాయస్థానం వేమూరు నియోజకవర్గం అమృతూరు ఎస్ఐ రవితేజకు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ప్రస్తుతం అమృతూరు స్టేషన్లో రవితేజ ఎస్ఐగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పనిచేసే సమయంలో ఒక నర్సును ప్రేమించి మోసం చేశారు. అప్పట్లో బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు ఆ కేసు విషయంలో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా, గార్డెన్ సర్చ్ ద్వారా 75 బైకులు స్వాధీనం, డిఎస్బీవి జనార్దన్ రావు. ప్రమాదాలు చెప్పిరావు, ప్రాణ రక్షణ కోసం వాహన చోదకులు హెల్మెట్ విధిగా ధరించాలి, ఆర్డీఓ రాఘవరావు. 20వ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ అత్యాధునిక వేడుకల ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా. For more updates, keep watching HCV News.